ఎక్కడ ఉందా? ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికా పృథివ్యాధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే హయగ్రీవముపాస్మహే. श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्. स्फुरदिन्दुविकासमन्दहासास्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीः उपासे. शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियातु. हरिः ओम्. शन्नो मित्रः वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः. नमो ब्रह्मणे नमस्ते वायोः. त्वमेवं प्रत्यक्षं ब्रह्मासि त्वामेवं प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्. శాంతి శాంతి శాంతి. పరబ్రహ్మణే నమః. తర్కశాస్త్రం అధ్యయనం చేస్తున్నాము. ఇందులో ప్రత్యక్ష పరిచ్ఛేదం 1 అది పూర్తయింది. ఈరోజు అనుమాన పరిచ్ఛేదం అనేటువంటిది ప్రారంభం చేయబోతున్నాం. ప్రత్యక్ష పరిచ్ఛేదంలో ఏం చెప్పుకున్నామంటే మన ఇంద్రియాలు కళ్ళు చెవులు ఈ నాసిక ఇవన్నీ ప్రత్యక్షంగా ఆ కనబడుతున్నటువంటి వాటిని అర్థం చేసుకొని మనస్సుకు పంపించి దానికి ప్రతిక్రియలు అన్నీ చేసుకోవటం అనేటువంటిది జరుగుతున్నది ప్రత్యక్షంగా. అనగా కన్ను చూస్తున్నది ప్రత్యక్షంగా, చూసేది ఏమిటో అంత విషయం తెలుసుకుంటున్నది. అలానే చెవు ఉన్నది, చెవు కూడా అక్కడే దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, ఆ మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మాటలన్నీ వింటున్నది, అర్థం చేసుకుంటున్నది. అట్లనే నాసిక ఆ దగ్గరలోనే ఉన్న ఏవి మంచి మల్లెపూలు ఏవో వాసన వచ్చేటువంటివి అటువంటివన్నీ కూడా తెలుసుకొని ఓహో మల్లెపూలు అవి అదిగో ఆయన ఉపన్యాసం చదువుతున్నాడు ఇట్లా ఈ విధంగా అంతా తెలుసుకుంటున్నది. అంతా ప్రత్యక్ష పరిచ్ఛేదం. ఇదంతా ఈ ఇంద్రియాలు అంటే దీనికి మొదటి మెట్టు అంటారు దీన్ని, ఫస్ట్ స్టెప్. ఇక సెకండ్ స్టెప్ ఉంది. సెకండ్ స్టెప్ ఏమిటంటే మన ఇంద్రియాలు దూరంగా ఉన్నటువంటి వాటిని కూడా కనిపెడతాయి. ఇప్పుడు ఎదురుగా ఉన్నటువంటి వాటిని చూసి ఇది వస్తువు ఇది వస్తువు అని చెబుతున్నది, కానీ ఎదురుగా లేదు, అది ఎక్కడో ఉంది. ఆ ఉన్నటువంటి వస్తువును కూడా రకరకాల కారణాల చేత ఫలానా వస్తువు అక్కడ ఉంది అని చెబుతాడు. ఇప్పుడు మల్లెపూలు ఎదురుగా ఉన్నాయి కాబట్టి మల్లెపూలు వస్తున్నాయి, అయ్యో మల్లెపూలు అండి అని అంటాడు, సరిపోయింది అని ప్రత్యక్షం. ఈ మల్లెపూల పుట్ట ఇక్కడ లేదు, ఓ 10 గజాల దూరంలో ఎక్కడో ఉంది, గదిలోనే ఎక్కడో ఉంది అనుకుందాం. అక్కడ ఉంది అనుకుందాం, మనం ఇక్కడ కూర్చున్నాం, ఆ మల్లెపూలు మన ఎదురు కనపట్టలేదు, ఆ వాసన మాత్రం వస్తున్నది. మనం ఏం చెబుతున్నాం అంటే మల్లెపూలు అదుగో కొద్ది దూరంలో అక్కడ గదిలో ఉన్నాయి అని చెబుతున్నాం. అని చెబితే ఇది నిజమా అబద్ధమా? వాటితోటి చెప్పాం మల్లెపూలు అదుగో ఆ గదిలో ఉన్నాయిరా మరి వాసన వస్తున్నది అని అన్నాం. వాడు నిజమా అబద్ధమా అని చెప్పాడు, మరి కంటికి కనపట్టలేదు కదా. అందుకని వీడు పోయి ఆ డోర్ ఓపెన్ చేశాడు, లేదా పక్కన చూసి ఆ నిజంగా మల్లెపూలు ఉన్నాయే అన్నాడు. వీడిని అడిగాడు, ఎవరా నువ్వు మల్లెపూలు ఉన్నాయని చెప్పగలిగావు, నువ్వు ఎట్ట చెప్పావురా అని చెప్పాడు. ఈ కళ్ళు చోట కనపట్టలేదు కదా, మరి అక్కడెక్కడో గదిలో ఉన్నటువంటివి వీటి చెప్పావురా అంటాడు. అంటే ఆ గదిలోంచి వాసన వస్తున్నదిరా, ఆ వాసన వస్తుంటే చెప్పు, ఆ వాసన వచ్చినంత మాత్రం ఎట్ట చెప్పాలి, నీ ఎట్లా నీకు అనుభవం, నీకేంటి, నీకు ఇది మల్లెపూల వాసన రూల్ ఏంది నీకు అసలు, నీకు ఈ వాసన మల్లెపూల వాసన నీకు రూల్ ఏమిటి అని చెప్పమను. అంటే అప్పుడు వాడు చెప్పాడు, నేను మల్లెపూల తోటకు పోయినాను, మల్లెపూలు అన్ని కోసుకున్నాను, మల్లెపూలు తెచ్చాను, ఆ వాసన అంతా బలానా చోట మల్లెపూలు దొరుకుతాయి, బలానా చోట అమ్ముతారు, నేను ఇన్ని తెచ్చుకొచ్చాను, అప్పుడు నాకు వాసన అంతా బాగా గుర్తుంది, అనుభవం ఉంది
ఈ రకాలన్నీ చెప్పుకుంటూ వస్తాడు వాడు. ఈ రకాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు అంటే వీడిలో ఎంత జ్ఞానం ఉంది? అక్కడ మల్లెపూలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవటానికి వీడిలో అంత క్రితం ఎంత జ్ఞానం ఉంది? అసలు వీడు చూడనే లేదనుకుందాం, ఆ వాసనే చూడలేదు, ఏదో వాసన వస్తుందండి అంటాడు. అది ఏదో వాసన వస్తుందండి నాకు తెలియదండి అని అంటాడు, నాకు తెలియదండి అని అంటాడు. అంటే దాని అర్థం ఏంటనమాట? తెలియదని అన్నారన్నాడంటే దీనిలోకి దిగలేదు అని అర్థం. ఎప్పుడైతే వాడు కరెక్ట్ చెప్పాడో ఆ కరెక్టే అంటే వీడికి ఆ వస్తువు పట్ల అనుభవం ఉంది. వీడికి ఆ వస్తువు పట్ల అనుభవం ఉంది కాబట్టి ఆ దూరంగా ఎక్కడో ఉంది ఆ వస్తువు, కంటికి కనపట్టలేదు. కానీ కంటికి కనపడినట్టుగా నిజం సత్యం చెప్పేశాడు. అదిగో మల్లెపూలు ఉన్నాయి అన్నాడు, నిజం కరెక్ట్ అయిపోయింది. ఇంత క్రితం మనకు ప్రత్యక్ష పరిచ్ఛేదనలు ఎంతసేపు కళ్ళతోటి చూడటం, ఎదురుగా ఉన్నటువంటి వాటిని చూడటం, వాటిని పలు రకాలుగా అంశాలు చేసుకొని అన్ని అర్థం చేసుకొని ఇది యథార్థమా ఐదార్థమా ఇట్లా ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఏంటంటే నీ ఎదుట లేవు, ఎక్కడో ఉన్నాయి, సుదూర ప్రాంతంలో ఉన్నాయి. వాటిని కనుక్కొని అవి సత్యము ఇవి అని చెప్పగలుగుతున్నాడు మానవుడు. దీనికి చెప్పగలుగుతున్నాడు అని అంటే వాడికి పూర్వానుభవం ఉంటేనే కదా చెప్పేది, లేకపోతే ఎలా చెబుతాడు? చెప్పలేడు. రామాయణ కథ వింటున్నాడు, ఎవరో రామాయణం చెబుతున్నారట, వాడు వచ్చి కూర్చున్నట్ట, ఆ మధ్యలో వచ్చి కూర్చున్నాడు. ఆ మధ్యలో వచ్చి కూర్చొని ఒక 10 నిమిషాలు ఓహో రామాయణం చెబుతున్నది అన్నాడు. అంటే ఏమిటి దాని అర్థం? వాడి అంత క్రితం వాడికి అవాసన ఉంది, అంత క్రితం వాడికి అవాసన ఉంది. అవాసన ఉండేటప్పుడు పట్టేశాడు. ఏమి తెలియనటువంటి వాడు ఉన్నాడు అనుకోండి, ఓహో ఇదే గమల మొదలు అదే సంగతి అట్లా చెప్పుకొని అలా కూర్చుంటాడు. పూర్వం అంత క్రితం ఉన్నటువంటి అనుభవం తోటి ఈ సత్యాన్ని కనిపెట్టేసేస్తుంటాడు. ఇక్కడ జాగ్రత్తగా ఈ విషయాలు వస్తుంటాయి మనకి. దేనిలోకి వస్తుంటాయి అని అంటే ఇవన్నీ ట్రాన్స్ఫర్ దేనిలోకి అవుతాయి అంటే బ్రహ్మమును గుర్తించడంలోకి వస్తాయి ఈ ఉదాహరణలన్నీ. అట్లా అనమాట, క్రమక్రమంగా మనల్ని లోతుకు తీసుకుపోతున్నాడు. ఇది రెండవ మెట్టు. సుదూర ప్రాంతములలో ఉన్నటువంటి వస్తువుని మనము ఈ ఇంద్రియముల చేత కనిపెట్టడం, తెలుసుకోవటము అని అర్థం అనమాట. అయితే ఇక్కడ ఏం చెబుతున్నాడంటే అనుమతి ఎలా కలుగుతున్నది నీకు? అనుమతి అని అంటే అనుమానము అని అర్థం అనమాట. అనుమానం, అగో ఆ గదిలో మల్లెపూలు ఉన్నాయి, అనుమానం వచ్చింది, ఏమిటండి అని అంటే మొత్తం చెప్పేశాడు, ఆ కథ అంతా చెప్పేశాడు. దీన్ని అనుమానము అని అంటారు. ఈ అనుమానము కలిగినది యథార్థమేనా? ఎందులకు? వీడికి అనుమానం కలిగింది నిజమేనా? వీడు మల్లెపూలు ఉన్నాయి అని అన్నాడు, ఇది నిజమేనా? నీకు ఎట్లా ఏమిటి? ఈ విధంగా చూస్తే ఇదిగో ఇదంతా మనం చెప్పుకున్నా అవన్నీ చెప్పేస్తాడు, నాకు ఇంత అనుభవం ఉందండి వీటితోటి అట్లా అనమాట ఇది. కాబట్టి దీనిలో అనుమితి అంటే అనుమానము అని అర్థం అనమాట. ఇది న్యాయశాస్త్రమున ప్రధాన విషయము. అది న్యాయశాస్త్రమున ప్రధాన విషయం అనుమతి అనేటువంటి వాదం, అనేటువంటి విశేషం. చూసి కనిపెడుతుంటారు కొంతమంది, అనుమానంగా ఉందే నీ మాటల్ని బట్టి నిజంగా అని అడుగుతుంటారు చూడండి. కొన్ని సందర్భాల్లో నీ మాటల్ని బట్టి నాకు చాలా అనుమానంగా ఉంది, నువ్వు ఎవరివి ఏమిటి అని అంటుంటారు. అంటే ఏమిటి? అంత క్రితం పూర్వానుభవం కొంత ఉంది, కొంత విషయం ఇతనికి తెలిసింది, దానితోటి ఇతన్ని అనుమానిస్తున్నాడు. చూడండి ఎట్లా ఉంటుందో. అది ఇట్లా ఈ విధంగా ఆ అనుమానం అనేటువంటి విషయం దీనిలో వస్తున్నది. అది ఏమిటంటే దీని గురించి వ్యాప్తి, పక్షధర్మత, పరామర్శ, పక్ష, సపక్ష, విపక్ష మరియు హేత్వాభావములు ఈ ప్రకరణంలో వివరిస్తుంటాయి. ఇన్ని రకాలుగా ఈ అనుమానం అనేటువంటిది ఉన్నదని క్రమక్రమంగా ఇక మనకు స్టెప్లోకి వెళ్ళిపోతూ ఉన్నాడు ఈ అనుమానాన్ని గురించి. అనుమితి కరణం అనుమానం, మొట్టమొదటి సూత్రం అనుమానం. అనుమితి కరణం అనుమానం. అనుమితి కరణం, అనుమానం అంటే సందేహము. మనం అంటుంటాం చూసావు, అనుమానం అనేది ఉండకూడదండి, అనుమానం కనుక ఉంటే అది ముళ్ళులాగా గుచ్చుకుంటుంటుంది ఎంతసేపటికి. అందువల్ల అనుమానాన్ని నివృత్తి చేసుకొని నిశ్చయం చేసుకోండి. అనుమానాన్ని నివృత్తి చేసుకొని నిశ్చయం చేసుకోండి. ఆయన అక్కడ మల్లెపూలు వాసన వస్తున్నది, ఈయనకి తెలిసిపోయింది మల్లెపూలు ఉన్నాయని,
కానీ కరెక్ట్గా తెలిసిపోయింది. వెళ్ళాడు, ఆ గదిలో ఉన్నటువంటి మల్లెపూల బట్ట తీసుకొని వచ్చేసాడు. వెళ్ళి చూశాడు, నేను అనుకున్నది కరెక్టే, నా అనుమానం కరెక్టే, నిజంగా మల్లెపూలు ఉన్నాయి, నేను కనిపెట్టాను నేను అని. ఏమిటన్నమాట, కేవలం నాసిక ద్వారా వాసన తెలుసుకొని ఆ పూర్వానుభవంతో ఉన్నటువంటి, ఇదివరకు మల్లెపూలు చూశాడు కాబట్టి వెంటనే పట్టుకొని తెచ్చాడు. కాబట్టి నా అనుమానము కరెక్ట్ అయింది. నిస్సందేహంగా ఒక వస్తువుని పట్టుకోగలిగాను నేను, కేవలం ఇదిగో ఈ వాసన ద్వారా, పూర్వానుభవం ద్వారా పట్టుకున్నాను అని అంటాడు. అనిమితికరణం అనుమానం. అనుమానం అన్న అనుమితి అనేటువంటిది ఒకటే అర్థంలో ఉపయోగిస్తాడు. అనుమితి కరణం అనుమానం, పరామర్శజన్యం జ్ఞానం అనుమితి. ఇక్కడ ఏం చెబుతున్నాడు, అసాధారణ కారణమైనది అనుమానం, పరామర్శ వలన కలుగు జ్ఞానం అనుమితి. పరామర్శ ఇంతకీ ఏమిటనమాట, అనుమితి అంటే పరామర్శ అంటే ఏంటి, అక్కడ నాకు వాసన వస్తున్నది, ఆ వాసన వస్తున్నది ఏమిటి అనేటువంటి విశేషాలతోటి చేస్తున్నాడే, పరామర్శ చేస్తున్నాడు. ఏంటి వాసన వస్తున్నది, అటు వస్తున్నది, ఇటు వస్తున్నది, ఈ మూల వస్తున్నది, ఆ మూల వస్తున్నది, పరామర్శ చేసుకుంటూ మల్లెపూల వాసనని నెమ్మదిగా గదిలోకి వెళ్ళిపోయినాడు. పరామర్శ చేయటం ఇది అవునా కాదా, మరి మల్లెపూలే వాసన వస్తున్నాయి, ఎక్కడున్నాయి ఏమిటి, లేచాడు, అటు ఇటు తిరిగాడు, లోపల గదిలో పోయినాడు. గదిలో పోయి నిజంగా పట్టుకున్నాడు వాటిని. ఈ పరామర్శ చేయటం అనమాట దీన్ని. ఇవి అవునా కాదా, నేను చూసినటువంటి మల్లెపువ్వు అవునా కాదా, ఇది అని దగ్గర పోయి చూసి కరెక్టేనే ఇవేనా అనుకున్నాడు. ఈ పరామర్శ వలన సత్యం తెలుసుకున్నాడు. అది ఇది వరకు నువ్వు ఏదైతే చూసావో వస్తువు, ఆ వస్తువుని ఇప్పుడు కనిపెట్టాడు, అదే సత్యం. పరామర్శ వలన సత్యం తెలుసుకున్నాడు. ముందు మొట్టమొదట ఏంటనమాట, అనుమానం పట్టాడు. అనుమానం పడి తర్వాత పరామర్శ చేశాడు. ఆ పరామర్శ చేసిన తర్వాత సత్యం బయటపడ్డది వాడికి. అట్లా అనమాట. ఇదంతా ఏంటి మనకు దేంతో, ఇవన్నీ కూడా ఇంద్రియాల వల్లనే, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి వీటి వల్లనే పనిచేస్తూ ఉంటుంటుంది. ఈ విషయాన్ని మనం ఈ తర్కశాస్త్రంలో ప్రత్యేకంగా చెబుతున్నాడు. జ్ఞానం, అనుమానము అనేటువంటి దానికి జ్ఞానము అనేటువంటి, చివరికి జ్ఞానం కలిగింది వీడికి, అనగా ఒక నిశ్చయమైనటువంటి జ్ఞానం కలిగింది, ఆ వస్తువు ఫలానా వస్తువేను అని తేల్చి చెప్పేసేది. అది ఇది జ్ఞానం. ఇటువంటివి మనకి నిత్య జీవితంలో చాలా కనపడుతూనే ఉంటుంటాయి. నిత్య జీవితంలో చాలా కనపడుతుంటాయి. అంత దూరంలో కూర్చున్నాడండి, ఎక్కడో కుర్చీలో, నీకు తెలిసినటువంటి ఆయన అనుకుందాం, ఇదివరకు ఆయన చూసావు, కానీ ఆయన స్పష్టంగా కనపట్టలేదు. నువ్వేం చేసావు, అంత దూరంలో ఉన్నా చూసి ఆయన అయినట్టుకుందే అని అనుకున్నావు. ఆయన అయినట్టుకుందే, అట్లనే ఉన్నాడే అని అనుకున్నావు. కాసేపు ఆగిన తర్వాత పరామర్శ, ఏమిటి ఎట్లా ఉంటాడు, అయినా 2 అడుగులు వేసి చూద్దాం అని 2 అడుగులు వేశాడు. నెమ్మదిగా చూసి నెమ్మదిగా బహుశా ఆయనేనే అనుకున్నాడు. అని దగ్గర పోయి ఆయన ఎదురుకు నిలబెట్టు, ఒరే నువ్వు ఎప్పుడు వచ్చావురా ఇక్కడికి, నేను దగ్గర నుంచి అక్కడి నుంచి చూస్తున్నా నిన్ను అని అంటాడు. ఇది పరామర్శ చేసుకుంటూ పోయి సత్యానం అనేటువంటి దాన్ని కనిపెట్టేసేసాడు. అది అంటే ఏమిటనమాట, నీ ఇంద్రియాలు అనేటువంటివి నువ్వు ప్రత్యక్షంగా కంటితో చూడకపోయినా, ప్రత్యక్షంగా ఎదుర్కొనేటువంటి కంటి పెద్ద గొప్పతనం ఏముంది, ఎక్కడో అనుమానంగా ఉన్నది, అనుమానంగా ఉన్నటువంటి విషయాన్ని నువ్వు నిశ్చయం చేసుకుంటున్నావు. అది అట్లా కంటితోటి, వాసనతోటి, ముక్కుతోటి, అలానే చెవులతోటి, ఇట్లా ఈ విధంగా ఈ ఇంద్రియాల చేత అనమాట. అది కాబట్టి అలా జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాడు, ఇట్లా ఈ విధంగా అనమాట అని చెప్పి ఇంకా ఉదాహరణతోటి ఇంకా వస్తున్నాడు. వ్యాప్తి విశిష్ట పక్ష ధర్మతాజాం పరామర్శ యథావహిని వ్యాప్య ధూమావగనం. సరే, ఇక్కడ ఒక విశేషమైన చెబుతూ వస్తున్నాడు. మనకు అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది, అందరికీ కనపడేటువంటిది ధూమము, పొగ. ఈ పొగ అనేటువంటి దాన్ని తీసుకొని అర్థమయ్యేటట్టు చెబుతున్నాడు. దీనిలో ఏమిటంటే, దీనిలో ఊహింపబడటం అనేటువంటిది సాధ్యము, అది మొట్టమొదటిదాన్ని చెబుతున్నాడు. ఇప్పుడు అంత దూరంలో పొగ వస్తున్నది, ఆ పొగ వస్తున్నటువంటి దాన్ని ఊహించాడు. నల్లంగా వస్తున్నదండి, ఏమై ఉంటుంది అది, పొగ అని మొట్టమొదట ఒక శబ్దాన్ని పెట్టేశాడు అక్కడ.
ఒక పొగ వస్తున్నది అని ముందు మొట్టమొదటి స్టెప్ అట్టు పెట్టేశాడు. దాన్ని సాధ్యము అని పేరు పెట్టాడు. కొద్దిసేపు ఆగింది, ఇంకో నిమిషం ఆగిన తర్వాత మళ్ళీ వీడు ఏం చేస్తున్నాడంటే, ఇది సాధ్యం, ఈ పొగ రావటానికి హేతువు ఏమిటి, కారణం ఏమిటి అని మళ్ళీ పెట్టుకున్నాడు, ఇంకో స్టేజ్ పెట్టుకున్నాడు. హేతు అంటారు దాన్ని. ఎచట ఊహింపబడినదో అది పక్షము. హేతువునకు సాధ్యముతో అవినాభావ సంబంధం ఉన్నప్పుడే ఇది కుదురును. ఒకదానికి సంబంధం. హేతువు, కారణము, సాధ్యము, ఈ రెండు. అనగా ఎక్కడి నుంచి అయితే వస్తున్నదో ఊహించుకున్నారో దానికి హేతు ఏమిటో ఈ రెండు కలిపితే అప్పుడు సంబంధం ఏర్పడుతుంది. ఈ రెంటికి సంబంధం. ఆ పొగ రావడానికి కారణం సంబంధం. ఈ రెండు వీడు ఆలోచనతో కూర్చున్నాడు. పొగ వస్తున్న దానికి హేతు ఏమిటి, కారణం ఏమిటి అని పెట్టాడు. కారణం ఏమిటి అన్నాడు. కారణం ఏమిటి అనేటువంటి దానికి అప్పుడు తెలుసుకున్నాడు, పరామర్శ చేసుకుంటున్నాడు. ఇందాక మనం మల్లెపూలు ఏం చేయమనుకుంటున్నాము, ఆ గదిలో ఉన్నాయి, మల్లెపూల వాసన వస్తున్నది. ఆ తర్వాత ఏమిటో పరామర్శ చేసుకున్నాడు. ఈ మల్లెపూలకి ఈ వాసనకి రెండింటికి అర్థం చేసుకున్నాడు, సంబంధం పెట్టుకొని దాని ప్రకారంగా ఆ వస్తువును కనిపెట్టేశాడు. ఇది వరానా అనేటువంటిది. ఆ విషయాన్ని దీని రెండు భాగాలుగా చెబుతున్నాడు. ఏమిటంటే పొగ వస్తున్నది, మొట్టమొదటిసారి ఒక స్టేషన్ ఒక స్టెప్ లో పెట్టేశాడు. పొగ వస్తున్నది, కనబడుతున్నది వాడికి కళ్ళకి. తర్వాత హేతువు, ఎందుకు వస్తున్నది పొగ అని మళ్ళీ కారణం వేసుకున్నాడు. ఇప్పుడు ఈ రెండిటికి, పొగకి దానికి సంబంధించిన కారణానికి ఒక పదం చెప్పాడు. ఆ పదము సంబంధము. అది సంబంధం అంటే ఇప్పుడు పొగ లేకుండా అక్కడ కారణం ఏదో ఉంది, అది ఉంటుందా? ఇప్పుడు మనకు అర్థం, అక్కడ అగ్ని ఉంది అనేటువంటి మాటని ఇంకా మన వంటల్లో కనబోతున్నాం. అగ్ని ఉంది కాబట్టి పొగ వస్తున్నదండి. అగ్ని లేకపోతే పొగ ఎందుకు వస్తుందండి? అగ్ని లేకపోతే పొగ వస్తుందా? కాబట్టి పొగ రావడానికి కారణం ఏమిటి అని ఆలోచన చేశాడు. హేతువు, సరే అక్కడ ఏదో నిప్పు ఉంది అనమాట అని అంతవరకు తెలుసుకున్నాడు. కాబట్టి అక్కడ అగ్ని ఉంది. ఎంత దూరంలో ఉన్నదయ్యా ఈ పొగ అంటే, ఆ కొండ మీద పొగ కనబడుతున్నది. ఆ పొగను వీడు 25 మైళ్ళ దూరంలో ఉన్నాడు. ఈ 25 మైళ్ళ దూరంలో ఉండి ఆ కొండ మీద ఉన్నటువంటి ఆ పొగను చూస్తూ ఉన్నాడు. ఆ పొగ వస్తున్నది కాబట్టి అక్కడ అగ్ని ఉన్నది అని, అగ్ని ఎక్కడ ఉంది, పర్వతం మీద ఉంది అని ఈ విధంగా ఒక్కొక్కటి వాడు నిశ్చయం చేసుకుంటూ వచ్చాడు. దాన్ని ఎలా నువ్వు చెప్పగలిగావు అనేటువంటి ప్రశ్న వేస్తున్నాడు పక్కవాడు ఉన్నాడు, ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ పక్కన అదివరకు కొండ మీద పొగ వస్తుంది అన్నాడు. కొండ మీద పొగ వస్తున్నది అని అంటే వీడు చూశాడు, ఆ కొండ మీద పొగ వస్తుంది. కొద్దిసేపుడికి ఆ కొండ మీద పొగ వస్తున్నది కాబట్టి అక్కడ అగ్ని ఉన్నది రాబాయ్ అన్నాడు. నువ్వు ఎట్ట చెప్పావు అని అన్నాడు పక్క ఉన్నవాడు. అక్కడ అగ్ని నీ కంటికి కనపడలేదు కదా, నీ కంటికి కనపడేది పొగ కనపడుతుంది కానీ అగ్ని కనపడలేదు కదా, అగ్ని ఉందని నువ్వు ఎట్ట చెప్పావు అని అన్నాడు. అప్పుడు పరామర్శ, నాకు లోగడ అనుభవం ఉందో, ఏమిటి అనుభవం చెప్పు అన్నాడు. ఏమిటంటే వంటింట్లో అన్నం వండేటప్పుడు పొగొస్తున్నది, అగ్ని పొగొస్తున్నది, అట్లా ఇంకా 4-5 చోట్ల చూశాను నేను, నాకు అనుభవం ఉంది, ఆ అనుభవంతో ఇక్కడ నేను చెప్పగలుగుతున్నాను అన్నాడు. ఈ అనుభవంతో నేను చెప్పగలుగుతున్నాను అన్నాడు. కాబట్టి అక్కడ నిప్పు ఉంది, అగ్ని ఉంది అని అన్నాడు. అయితే నువ్వు చెప్పినటువంటి అగ్ని ఉందా లేదా మనం సరిపా చూద్దాం, తేల్చుకుందాం పదా, నువ్వు చెప్పేది సత్యం కావాలి కదా, మనం తేల్చుకుందాం పదా అని సరే పెద్దలు బయలుదేరారు. ఆ కొండ మీద పోయి కూర్చున్నారు. అక్కడ కనపడ్డారు నిజంగా అగ్ని ఉన్నది, అగ్ని నుంచి ఆ పొగ వస్తున్నది. కాబట్టి నువ్వు చెప్పింది కరెక్ట్ అయి, నీ యొక్క అనుభవము, నీ యొక్క సంబంధ విశేషములు, నీ యొక్క పరామర్శ, ఇవన్నీ తోడయ్యి ఒక వస్తువుని సుదూర ప్రాంతంలో ఉన్న వస్తువు
నీ సత్యముగా చెప్పగలిగావు. ఈ విషయమే రామాయణంలో ఒక చోట ఆ భరతుడు సైన్యం ఆ అరణ్యంలో రామచంద్రమూర్తిని వెతకటానికి వెతుకుతూ ఉన్నారు. అరణ్యం దట్టంగా ఉంది. అరణ్యంలో కొండ ఉన్నది. ఆ కొండ మీద పొగ వస్తున్నది. అసలు అరణ్యంలో ఎక్కడ ఆశ్రమాలు ఎక్కడ కనపట్టలేదు. వీళ్ళు ఎక్కడున్నారో ఏమిటో తెలియదు. ఆ కొండ మీద పొగ వస్తుంటే అప్పుడు అంటాడు భరతుడు, అదిగో కొండ మీద పొగ వస్తున్నది. పొగ వస్తున్నది అంటే అగ్ని ఉన్నట్టు లెక్క. అగ్ని ఉన్నదని అంటే అక్కడ ఋషులు ఉన్నట్టు లెక్క. అంటే అర్థం ఏంటనమాట, అక్కడ ఆశ్రమాలు ఉన్నట్టు లెక్క. ఆశ్రమాలు ఉన్నాయంటే అగ్ని యజ్ఞ వేదికలు ఏమో ఉంటుంటాయి. కాబట్టి రాముడికి ఇష్టం యజ్ఞ వేదికలు, యజ్ఞాలు ఇవన్నీ. కాబట్టి రాముడు అక్కడే ఉన్నాడు. ఇది ఇక్కడ. కాబట్టి తర్కం అక్కడ, రామాయణంలో తర్కం అక్కడ వచ్చింది అని పదంటారు అక్కడికి. ఆ కొండ దగ్గర పదంటారు. అట్లా కనిపెట్టారు అనమాట. అది అట్లా మనకు వీటిల్లో మనకు కావ్యాల్లో వస్తుంటుంది అనమాట ఇటువంటి శాస్త్రజ్ఞమైనటువంటి విషయాలు. అని అక్కడ పోయి చూసి ఇదంతా సత్యమా కనుక్కున్నారు. సరే, ఇక్కడ వాళ్ళు ఏంటి, హేతువు ఒకటి, కారణము, అలానే సాధ్యము, ఇవన్నీ కూడా కనిపెట్టేసేసారు. ఈ పాయింట్ల వలన ఒక నిశ్చయం చేసుకున్నారు వాళ్ళు, అక్కడ అగ్ని ఉందేనని. ఆ విషయమే దీనిలో చెబుతున్నాడు ఇట్లా. వహ్నితో వ్యాప్తి గల ధూమము పర్వతమున నున్నదను జ్ఞానము పరామర్శ. పరామర్శ పరామర్శ చేశాడు అంటే నిప్పు ప్లస్ పొగ, నిప్పు ప్లస్ పొగ ఈ రెండు కొండ మీద ఉన్నాయి అని తెలుసుకున్నారు. కాబట్టి పర్వతము వకిని గలది, ఈ పర్వతము నిప్పు ఉన్నది ఈ పర్వతం మీద అని ఒక స్టేట్మెంట్ లోకి వచ్చేసారు. అది ఇది ఒక స్టేట్మెంట్ లోకి వచ్చేసేసారు అనమాట. ఆ పర్వతం మీద నిప్పు ఉన్నది అని తెలుసుకున్నారు. వీడికి కావాల్సింది పొగతోటి పని లేదు. పొగ ఏం చేసుకుంటాడు, పొగ ఇంకా బాగా కళ్ళు ఇవన్నీ బట్టి మంటలు పట్టుకుంటే దగ్గర పొగతోటి ఎక్కడ పడతాం. వీడికి అగ్ని కావాలి. అగ్ని అంటే వెలుగు. అగ్ని ఏం చేస్తుంది అనమాట, దారి చూపిస్తుంటుంది. అంత దూరంలో దీపం ఉందండి, ఒక 4 మైళ్ళ దూరంలో చీకటి. చీకటి చీకటిలో వీడికి భయం వేస్తున్నది, ఎటు పోవాలనో ఏమిటో. అంత దూరంలో బాగా వెలుగుతూ ఒక దీపం కనబడుతున్నది, నూనె దీపం. ఆ కనబడేటప్పటికి చూసి అమ్మయ్య ధైర్యం వస్తుంది చూడండి వాడికి. చూసి ఆ దీపం ఉన్నటువంటి దిక్కు వైపున పోతుంటాడు. ఆ దీపం వైపు అట్లనే పోతుంటాడు. అంటే అగ్ని, అది దీపం అంటే అది అగ్ని. వాడికి కావాల్సింది అగ్ని, వాడికి కావాల్సినటువంటిది అగ్ని కావాలి. ఆ ప్రదేశం అనేది తర్వాత ముందు అగ్ని, ఆ అగ్నిని చూసుకుంటూ అక్కడ పోయి చేరాడు. అంటే అంటే అర్థం ఏంటనమాట, ఒక వస్తువుని కనిపెట్టి అక్కడికి వెళ్ళాడు. ఈ పొగ సంగతి తీసి అవతల పారేశాడు. పొగ వస్తూనే ఉన్నది, కింద అగ్ని కూడా కనబడుతూనే ఉన్నది వీడికి. ఆ పొగతోటి మనకు పని లేదురా నన్ను అగ్ని పట్టుకున్నాడు. అది కాబట్టి ఏదైతే ఆ పొగ వలన అనవసరమైనటువంటిది పొగ, ఆ పొగ వలన దేన్ని పట్టుకున్నాడు, మనకు అవసరమైనటువంటి అగ్నిని పట్టుకున్నాడు. అది వాసన, మల్లెపూల వాసన వస్తుంది బాగా. ఆ వాసన వస్తుంది కదా, ఏం చేశాడు, వెళ్ళాడు. వాసన వస్తుంది, బాగానే ఉంది. ఈ మల్లెపూల బొట్ట ఉంది, ఈ మల్లెపూల బొట్ట చేతులు పట్టుకొని తీసుకున్నాడు. బుట్ట తీసుకుని పోయినాడు. వీడికి మల్లెపూల బుట్ట కావాలి. అరే మల్లెపూల ఆ గదిలో బట్టరాడు అన్నాడు. ఇటు తిరుగుతున్నాడు, తెగ తిరుగుతున్నాడు. వీడు ఎక్కడున్నాయో ఏమిటో సంగతి. వాసన అక్కడ రాగానే గది దగ్గర రాగానే వాసన వచ్చింది. ఓహోహో ఇక్కడ ఎక్కడో ఉన్నాయి రానని ఆ గదిలో ఉన్నాయి బుట్ట తీసుకొని పోయినట్టు. ఇప్పుడు ఏంటి, వాసనల ద్వారా వాడికి కావాల్సిన వస్తువులు పట్టుకున్నాడు. వాడికి కావాల్సిన వస్తువులు పట్టుకున్నాడు. అట్లనే అగ్నిని చూడటానికి ముందు మొట్టమొదట అగ్ని కావాలి వీడికి, పొగ చూశాడు. ఆ పొగను బట్టి అగ్ని పట్టుకున్నాడు. అది ఇలా చెప్పేది అనమాట. ఇక్కడ చెబుతున్నా, ఎత్ర ఎత్ర ధూమాః తత్ర తత్ర అగ్ని ఇతి. ఈ సూత్రం మాత్రం అందరు ధారణ చేయండి, ఇదే దీనిలో ప్రధానమైనటువంటిది. ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర అగ్ని ఇతి. ఎత్ర ఎత్ర ఎక్కడెక్కడైతే, ధూమః పొగ, తత్ర తత్ర అక్కడ అక్కడ, అగ్ని అగ్ని
ఉన్నదని ఇది తెలుసుకో. ఎక్కడ పొగ అయితే ఉన్నదో అక్కడ అగ్ని ఉన్నది అని తెలుసుకో అని చెబుతున్నాడు. పొగ ఎక్కడ ఉన్నదో అక్కడ అగ్ని ఉన్నది అని తెలుసుకో అని చెబుతున్నాడు. సాహచర్య నియమో వ్యాప్తి వ్యాప్యస్య పర్వతాది వృత్తిత్వం పక్షధర్మత. ఎక్కడెక్కడ ధూమం ఉండునో అక్కడక్కడ అగ్ని ఉంటుంది అను విధముగా హేతువునకు సాధ్యముతో గల సాహచర్య నియమం అనగా అవినాభావ సంబంధము. సాధ్యము లేని చోట నుండకపోవట వ్యాప్తి. హేతువు పక్షమున ఉండుట పక్షమున, ధూమము పర్వతమున ఉండుట పక్షధర్మత. ధూమము పర్వతమున ఉండుట, పర్వతము మీద ధూమము ఉన్నది అని చెబుతున్నాడు. ఆ ధూమము అగ్నితోటి ఉన్నది కాబట్టి రెండు అవినాభావ సంబంధంతో ఉన్నది. అనగా పర్వతము అగ్నితో ఉన్నది అని చెప్పటం ఒక మాట. వాడు పర్వతము అగ్నితో ఉన్నది. మరి అగ్ని ఉండాలి అంటే ఒక స్థాయిని ఉండాలి కదండి. ఇప్పుడు అగ్ని ఉండాలి, మనం అగ్ని రగిల్చాలి అని అంటే ఒక ప్రదేశం ఒకటి చూసుకొని అక్కడ 4 పుల్లలేసి అక్కడ నిప్పులు ముట్టించి పెడతాం. ఒక ప్రదేశం అనేటువంటిది చెబుతాం. అదిగో ఆ ప్రదేశంలో అక్కడ అగ్ని ఉన్నది. అదిగో యజ్ఞవేదిక. యజ్ఞవేదికలు చూశారు కదా. ఆ యజ్ఞవేదికల్లో అగ్ని వస్తున్నదండి. ఇప్పుడు ఏం చూసాం? ఆ యజ్ఞవేదికను చూసి అదిగోండి యజ్ఞవేదిక అన్నాం. యజ్ఞవేదిక అని అంటే అగ్ని వస్తున్నది, అగ్నిలోని యజ్ఞవేదిక ఉన్నది. ఒక వస్తువుని మనం అట్లా గుర్తుపట్టాం. కానీ ఈ అగ్ని అనేటువంటి స్థానం దేని మీద ఉన్నది? అగ్ని అంటే కొండ మీద ఉంది. అది కొండ మీద అగ్ని ఉన్నది అని అర్థం. ఆ కొండ మీద అగ్ని ఉన్నది కాబట్టి ఈ పర్వతము అగ్ని కలిగినటువంటిది అనగా అగ్ని పర్వతం మీద ఉన్నది అని చెబుతున్నాడు. అగ్ని ఎక్కడ ఉన్నది అంటే పర్వతం ఉన్నది. ఈ రెండు అవినాభావ సంబంధంతో ఉన్నది. అవినాభావ సంబంధంతో ఉన్నది. ప్రతి చోట ప్రతి వస్తువుకి ఒక చోట ప్రత్యేకంగా చెప్పుకుంటాం. ఒక చోట ప్రత్యేకంగా ఒక్కొక్క వస్తువు ఉన్నదేనని. దానికి అవినాభావ సంబంధం. అట్లా ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క చోట. ఈ అగ్ని ఉందనుకోండి, అనేక చోట్ల ఉంటుంటుంది. అనేక చోట్ల అగ్ని ఉంటుంటుంది. పవిత్ర అగ్ని ఉంటుంది, రకరకాల అగ్నులు ఉంటుంటాయి. వంటశాలలో అగ్ని ఉంటుంది, యజ్ఞవేదికల్లో కూడా అగ్ని ఉంటుంది. ఇక అడవుల్లో అదంతట అదే ఉడుతుంటుంది ఒక అగ్ని. అట్లా ఈ విధంగా ఇది కాక వేరే చితాగ్ని ఉన్నది. ఇట్లా రకరకాల అగ్నులు ఉన్నాయి. ఈ రకరకాల అగ్నులు అనేటువంటి వాటిని ఆ ప్రదేశాన్ని, ఆ స్థానాన్ని ఆశ్రయం చేసుకొని ఆ అగ్ని ఉంటున్నది అని అంటుంది. కాబట్టి అగ్ని ఎక్కడుంది? పర్వతం మీద ఉంది. కాబట్టి పర్వతం అగ్ని కలిగినటువంటిది అని ఈ విధంగా నేను అంటున్నాడు. ఇక్కడ చెబుతున్నాడు అంటే ధూమము పర్వతమున ఉండుట పక్షధర్మత, వ్యాప్తి గల హేతు వ్యాప్యము అని చెబుతూ, వ్యాప్యము వ్యాపకము లేని చోట ఉండదు. వ్యాపకం ఉంటేనే ఉంటుంది. వ్యాప్యం ఉండే చోట తప్పక ఉండున్నది. వ్యాప్యము లేని తావుల్లో వ్యాపకమైన ఉండవచ్చును అని చెబుతూ ఇక్కడ 2 పాయింట్లు చెబుతున్నాడు. ఏమిటంటే దీనిలో ధూమము, ఈ ధూమం గురించి చెబుతున్నాడు. ఎక్కువ ప్రదేశంలో ఉన్నా ఉండవచ్చును. వకిని ధూమమున ఉన్న తావులలో ఉండదు. వకిని అంటే అగ్ని ధూమమున్న తావుల్లో ఉండను. ధూమము లేని మండుతున్న అగ్ని కణిక మొదలగు వాటిలోనూ ఉండను. ఇక్కడ మనం పూర్వపక్షం వేస్తామేమోనని తానే చెప్తున్నాడు. ఇక్కడ కొంచెం దీర్ఘంగా ఆలోచిస్తే మనకు తెలుస్తుంటుంది. ఏమిటనంటే బాగా మండుతున్నది, ఆ పొగ వస్తున్నది, మనం చూసాం అనుభవం. ఒక్కొక్కసారి అగ్ని అసలు పొగ అసలు ఉండదు. మనం అగ్నిని చూస్తున్నాం, అగ్ని కణాలు అగ్ని కణాలను చూస్తుంటుంటే అగ్ని కణాలే ఉన్నాయి కానీ పొగ అసలు రావట్లా. నువ్వు ఏం చెప్పావయ్యా అంటే పొగ ఉంటే అగ్ని ఉంటుంది అని చెప్పావు కదా. మరి పొగ లేదు కదా. మరి దీన్ని ఏమంటారు? అవహిని అగ్ని అంటున్నావు కదా. మొదట ఏం చెప్పావు? ఎత్ర ధూమాహ తత్ర అగ్ని అని చెప్పావు కదా సూత్రం. ఎక్కడ పొగ ఉందో అక్కడ నిప్పు ఉంది అని చెప్పావు కదా. ఇంకొక చోటకు పోయినారు, అక్కడేమో పొగ లేదు, నిప్పు మాత్రం ఉంది. మరి ఇప్పుడు నువ్వు మొదట చెప్పినటువంటి సూత్రం ఏమైంది ఇక్కడ? ఇది ప్రశ్న. కొన్ని మనం చూస్తుంటుంటే మేము చూసాం, కొన్ని పల్లెటూళ్ళలో ఇనుము బాగా కాలుస్తాడు వాడు. ఎర్రగా అయిపోతుంది. ఆ కొలువులో బాగా పెట్టి వాడు ఆ సుత్తి మీద పెట్టి టకా 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 కొట్టి దాన్ని సాగు కొట్టేస్తాడు.
అది పూర్తిగా ఎర్రంగా ఉంటుంది. ఆ ఇనుము దాని యొక్క రూపం కూడా మారిపోతుంది. ఇనుము నల్లంగా ఉంటుంది కదా, అది ఎర్రంగా ఉంటుంది. మరి అది అగ్నే కదా, అది మరి పొగ దానికి, పొగ దానికి. కాబట్టి ఇక్కడ పొగ లేదు అక్కడ, కానీ వహ్ని, వహ్ని కదా, అగ్నే కదా ఇక్కడ. ఇక్కడ వహ్ని ధూమమున్న తావులో నుండును, ధూమము లేని మండుచున్న అగ్ని కణిక మొదలగు వాటిల్లో కూడా ఉండును. ఇక్కడ ఏమిటంటే మరియు ఎక్కడెక్కడ అని వాటి సాహచర్యం చెప్పనప్పుడు మొదట వ్యాప్యమునే చెప్పవలెను. అనగా మొట్టమొదట పొగ ఉన్న చోట అగ్ని అని ఫస్ట్ పాయింట్ చెప్పాలి. అక్కడక్కడ అని వ్యాపకమును తర్వాత చెప్పాలి. అది తర్వాత యత్రాగ్ని తత్ర ఎత్ర ధూమః తత్రాగ్ని అనేటువంటి దాన్ని అయ్యా అక్కడక్కడండి అని తర్వాత చెప్పాడు. అది ఈ ప్రశ్న వేశాడు. ఏమంటే అక్కడ పొగ రావట్లేదుగా, నిప్పు కణికలు ఉన్నాయి కదా. అందుకని మొదట చెప్పినటువంటి సూత్రానికి ఏం చేసి సవరణ చేసుకుంటున్నాడు. ఎత్ర ధూమ తత్రాగ్ని అనేటువంటి ఈ సూత్రానికి అయ్యా నేను చెబుతున్నది ఏంటంటే అక్కడక్కడ అని సవరణ చేసుకుంటున్నాను అన్నాడు. అక్కడక్కడ ఇప్పుడు మనం చాలా వాటిలో చూస్తుంటాం కదా, పెద్ద పెద్ద కంపెనీలు, ఏవో కర్మాగారాలు, ఇవన్నీ కొన్ని చోట ఎర్రంగా కాలుతుంటాయి, పొగలే ఉండవు. అప్పుడు నువ్వు చెప్పిన సూత్రం ఏమవుతుంది, అక్కడ పనిచేయటంలా. ఎత్ర ధూమ తత్రాగ్ని. ఎవడు అన్నట ఆకలి మంటలండి అన్నట్టు, ఆకలి మంటలు అన్నట్టు. ఆకలి మంట అంటే తెలుగు పదం, అంటే అగ్ని అనేది సంస్కృతము, తెలుగు అనేది మంట అనేది. అయితే నీలో పొగలు వస్తున్నాయి అన్నమాట. అగ్ని ఉన్నదంటే పొగ వస్తున్నది అనమాట. ఏది పొగలు నోట్లోంచి రావాలి, పొగలేం రావట్లేదే. మరి నువ్వు చెప్పినటువంటి సూత్రం ప్రకారంగా అగ్ని ఉంది అని అన్నావు, మరి పొగలు రావట్లేదే. అందుకనే ఇట్లా అగ్ని అనేటువంటిది, అందుకని సవరణ చేసుకుంటూ కూర్చున్నాడు అనమాట. ఇది తత్ర తత్ర అంటే అక్కడక్కడ అని వ్యాపకం. మొట్టమొదటి ఫస్ట్ పాయింట్ జనరలైజ్ అని అర్థం. అది జనరల్ పాయింట్ అనమాట. ఎత్ర ధూమ తత్రాగ్ని అనేటువంటి జనరల్ పాయింట్. తర్వాత మళ్ళీ తత్ర తత్ర అక్కడక్కడ అని చెబుతున్నాడు. అట్లా అలా సంబంధ జ్ఞానం ఈ తర్వాత చెబుతున్నాడు. వఖిని వ్యాప్యో ధూమ, వఖినితో వ్యాప్తి గలది ధూమము. వఖినితో వ్యాప్తి గలది ధూమము అంటే అగ్నితో వ్యాప్తమై ఉన్నటువంటి దాన్ని పొగ అన్నారు. అనున్నది వ్యాప్తి జ్ఞానము. ఇది అగ్ని ప్లస్ ధూమము, ఈ రెండు కలిసి ఉన్నాయి, దీన్ని వ్యాప్తి జ్ఞానము అన్నారు. అదిట దీనికి పేరు పెట్టారు. వఖ్ని ప్లస్ ధూమము ఇట్లా అనమాట. ఇది దీనికి ఇప్పుడు మనం హేతువు దాని ప్రకారంగా మొట్టమొదట చెప్పుకున్నటువంటి విశేషం ఇది అనమాట. అగ్ని ప్లస్ ధూమం అనమాట. అట్లా ఈ విధంగా హేతువు పక్షము నుండుట పక్షధర్మత అని చెబుతూ ఇక్కడ ధూమవాన్ పర్వత, ధూమవాన్ పర్వత, ధూమము గలది పర్వతము అనేది పక్షధర్మం. ఇప్పుడు ఏం చెబుతున్నాడు అనమాట, ధూమము గలది పర్వతము. ఆడు ఏం చెబుతున్నాడు అనమాట, ఆ ధూమం పొగ నుంచి వస్తున్నది కొండ మీద. దీనికి ఏం చెబుతున్నాడు అనమాట, గుర్తుపట్టాలి. వాడు ఎవడో ఉన్నాడు, వాడు గుర్తుపట్టాలి. ఆయన కొండ మీదకు పోరా, అక్కడ ఆ కొండ మీద నుంచి తీసుకురారా ఏదో ఒకటి అని చెప్పాడు. ఏవో ఉన్నాయి 2-3 కొండలు. ఈయనేం చెప్పాడు తెలిసిన, ధూమము గలగ పర్వతం మీద ఉన్నాయిరా అని చెప్పాడు. ధూమము గల పర్వతం మీద ఉన్నదిరా నేను చెప్పిన వస్తువు అన్నాడు. అటు ఇటు చూశాడు, మిగిలిన వాటి మీద పొగలేదు. ఇక్కడ ఉంది పొగ. ఇప్పుడు పర్వతానికి ధూమము రెండు అవినాభావ సంబంధం ఉంది కాబట్టి ఇటు గుర్తుపట్టాడు. అప్పుడు ఆ ధూమం వల్ల గుర్తుపెట్టి ఈ కొండ మీద పోయినాడు, కావాల్సిన వస్తువు తీసుకొచ్చాడు. కాబట్టి ధూమము గల పర్వతము కాబట్టి వీడు ఆ జ్ఞానంతో పట్టుకున్నాడు. ఇది అట్లా అనమాట. అనేక రకాలైనటువంటి పుష్పాలు పెట్టారు. మల్లెపూల వాసన వేరండి, చామంతి పూల వాసన వేరండి, ఏదో 3 రకాలు పెట్టేశారు అక్కడ. ఏం చెప్పాడు అనమాట వీడు, అరే మల్లెపూలు పట్టుకురా, ఆ గదిలో ఉన్నాయి అన్నాడు. పోయినాడు, గదిలో పోయేసరికి 4 రకాలు ఉన్నాయి. 4 రకాలు ఉండేవి, మల్లెపూలు పట్టురా అంటున్నాడు కదా. వీడికి మల్లెపూ ఎట్లుంటుంది, ఆ వాసన ఎట్లుంటుందో తెలుసు కదా, పట్టుకొచ్చాడు.
ఇప్పుడు ఏమిటనమాట, ఆ గుర్తింపు అనేటువంటిది ఎట్లా ఉన్నది, ఈ నాలుగు తోటి ఉండేటువంటి వింగడింపు చేసేసాడు. ఈ కొండ మీద 4 కొండలు ఉన్నాయి, ఏదే కొండ మీద అయితే పొగ ఉందో ఆ కొండ మీద పోయినటువంటి. కాబట్టి ధూమము కలిగినటువంటి పర్వతం మీదకి వెళ్ళి ఒక వస్తువు పట్టుకురా అన్నాడు. అది కాబట్టి పట్టుకొని వచ్చాడు సరిగ్గా. అంటే గుర్తించడానికి ఆ పర్వతం మీద ఆ ధూమం ఉంది కాబట్టి గుర్తించావు అని చెప్పటం అనమాట. అనగా అని చెబుతూ ఇంకా ఇంక విశేషాలు చెబుతున్నాడు. పర్వతము వకిని కలిగినటువంటిది కాబట్టి ఆ తర్వాత ఏం అర్థం చేసుకున్నాడు, ధూమం తర్వాత ధూమం ఉన్నది కాబట్టి పర్వతం మీద అగ్ని ఉన్నది అని రెండో మాట అర్థం చేసుకున్నాడు. ఇట్లా క్రమక్రమంగా అర్థం చేసుకుంటూ తన అనుభవంతో ముందుకు సాగుతూ ఉన్నాడు అనమాట వీడు. వెళ్ళి వెళ్ళి ప్రత్యక్షంగా దాన్ని అగ్నిని దర్శనం చేసుకున్నాడు. అది ఇట్లా అనమాట ఇది. అందుకనే దీన్ని బట్టి చూస్తే ఏమో గుర్తుకొస్తుంది తెలుసిన, రామాయణంలో అరణ్యాలు చాలా ఉన్నాయి. అరణ్యాల్లో ఆశ్రమాలు ఉన్నాయి. ఈ ఆశ్రమాల్లో ఈ యజ్ఞ వేదికలు ఉంటాయి. ఈ యజ్ఞ వేదికలు ఉన్నాయి, వాటిలో నుంచి యజ్ఞం చేస్తుంటే పొగ వస్తుంటుంది. వీళ్ళు అంత దూరంలో ఉన్నారు. ఈ అంత దూరంలో ఉన్నటువంటి వాళ్ళు వస్తూ ఉన్నారు. అన్ని చెట్లు అడ్డం, ఆ చెట్ల మీదకు పొగలు వస్తున్నాయి. ఆ చెట్ల మీద పొగలు వస్తున్నాయి. ఆ పొగలను బట్టి ఓహో ఈ దిక్కున ఇటువైపున ఆశ్రమాలు ఉన్నాయి, ఈ దిక్కు నుంచే వస్తున్నది కాబట్టి ఈ దిక్కునే ఆశ్రమాలు ఉన్నాయి, కాబట్టి ఈ దిక్కునే ఆశ్రమాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ జనం ఉన్నారు, ఈ జనం ఉన్నారు కాబట్టి ఇక్కడికి పోవచ్చు అని ఆ విధంగా రామాయణంలో చాలా చోట్ల యజ్ఞ వేదికలు కనపడుతుంటాయి. ఒక్కొక్క యజ్ఞ వేదిక నుంచి ఏంటంటే పొగలు వస్తుంటాయి. ఇవి ఎందుకంటే గుర్తుపట్టడానికి మొట్టమొదట జనరలైజ్ అనమాట. ఇది మొట్టమొదట అందుకని ఏం చెప్పి ఎత్ర ధూమ తత్రాగ్ని అనేటువంటి మొట్టమొదటి సూత్రము, దానికి తత్ర అనేటువంటి దాన్ని చేర్చుకోండి అని చెప్పి ఒక్కొక్క దానికి ఎట్లా వహీవాన్ పర్వత అనే ధూమవాన్ పర్వత, ధూమం కలిగినది కొండ, అగ్ని కలిగినది కొండ, అట్లా ఈ విధంగా చెప్పుకుంటూ పరామర్శ చేసుకుంటూ వస్తున్నాడు. ఒక్కొక్క విషయాన్ని పరామర్శ చేసుకుంటూ వస్తున్నాడు అనమాట. అట్లా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఏమిటి ఇక్కడ? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఈ బ్రహ్మకి సత్యం జ్ఞానం అనంతం 3 లక్షణాలు ఉన్నాయి. ఈ 3 లక్షణాలు ఉన్నటువంటి ఎవరు అంటే బ్రహ్మము అని అర్థం. ఏది ఒకటి లేదండి, బ్రహ్మం కాదు. 2 ఉన్నాయి, ఒకటి లేదు. లేకపోతే మూడిట్లో ఇట్లా ఏదో చెప్పు, ఏ మాత్రం ఒక్కటి లేకపోయినా బ్రహ్మం కాదు. ఈ 3 ఎవరిని ఆశ్రయించి ఉన్నాయి? బ్రహ్మాన్ని ఆశ్రయించి ఉన్నాయి, బ్రహ్మమును ఆశ్రయించి ఉన్నాయి. అట్లనే అగ్నిని ఆశ్రయించున్నది ఏమిటి? అటు పొగ ఒకటి, ఇక్కడ కొండ ఒకటి. మరి కొండ లేకపోతే అక్కడ కొండ మీద పొగ ఉన్నదిరా అని అంటే కొండ ఉంటేనే కదా అక్కడ కొండ మీద పొగ ఉన్నదిరా అని చెప్పడానికి. కొండ ఒకటి, అగ్ని ఒకటి, పొగ ఒకటి, ఇట్లా ఈ విధంగా ఆశ్రయించి ఒక చోట ఆశ్రయించి ఉన్నాయి. ఆశ్రయించి ఉన్నాయి కాబట్టి ఇక్కడ క్రమంగా తెలుసుకున్నాడు వీడు. గుర్తించడం అనేటువంటిది ఉన్నది వాడికి. ఎట్లా అనమాట ఇది నిజ జీవితంలో చూసుకుంటుంటే ఊరికి ఉదాహరణ అనేటువంటి జనరల్ గా చెప్పాడు. కానీ నిజ జీవితంలో చూసుకుంటుంటే మనకు నిజంగా క్రమక్రమంగా అనుమానం దాని ప్రకారంగా నేను అనుకున్న అనుమానం కరెక్టే అయింది అని అంటాడు చివరికి. ఈ విషయం ఎక్కడ వచ్చిందంటే సుందరకాండలో వస్తుంది. సుందరకాండలో ఆంజనేయ స్వామి వారు ఆయన శాస్త్ర కోవిదుడు, ఆయన తర్కశాస్త్రం బాగా చదువుకున్నటువంటి వాడు. ఆ తర్కశాస్త్రం ప్రకారంగా సీతాదేవిని కనిపెట్టాలి. ఇది ఎందుకు చెబుతున్నాడంటే అసలు ఇది సుందరకాండ కోసం చెబుతున్నాడు. దీన్ని తీసుకెళ్లి సుందరకాండలో పెట్టాలి. ఏది ఈ సబ్జెక్ట్ ని. ఆయన ఆంజనేయ స్వామి గారిని రాముల వారు ఏమన్నాడు, ఉంగరం ఇచ్చాడు. ఉంగరం ఇచ్చి ఏమన్నాడు, సీతను చూసిరా అన్నాడు. సీత ఇట్లా ఉంటుందని గాని, ఇదిగో 5.5 అడుగు ఎత్తు, లేదా రెడ్ కలరు, వెళ్ళేటప్పుడు ఇదిగో శారీ, ఇటువంటి శారీ ఉంది,
ఇదిగో ఆమె యొక్క జుట్టు నల్లగా ఇంత పొడుగుంటుంది. ఏమన్నా ఒక్కటి కూడా ఏమన్నా చెప్పాడా? ఒక్క ఒక్క మాట కూడా అన్నా చెప్పాడా? చెప్పలేదు. చెప్పకుండా పోయి సీతను చూసిరా అన్నాడు. ఇప్పుడు మనం కూడా ఏం చెబుతామంటే ఇండియాలో వాడికి ఏమి లేదనుకో, విదేశాలు ఏం లేవు అనుకో, అరే అమెరికా పోయి బాలాజీని కనుక్కొని రారా అని అన్నాం అనుకో, వీడు ఎట్టుకోవాలి. వాడు విమానం ఎక్కనేడు, వీడు ఎట్లా పోవాలి? ఎవరినో పట్టుకొని ఎట్టు విమానం ఎక్కిపోయినాడు అనుకో, ఎక్కడ దిగాలి? అసలు ఏమైనా అడ్రస్ ఏమైనా చెప్పాడా? అసలు వాడు అడ్రస్ ఏమైనా రామచంద్రమూర్తి అసలు అడ్రస్ చెప్పాడా? అసలు అడ్రస్నే చెప్పాలి. పైగా ఏం చేశారనమాట, 4 దిక్కులకి కోతులు పంపిస్తున్నారు. దక్షిణ దిక్కుకు కొంతమందిని పంపిస్తున్నారు, ఒక గ్రూప్ పంపిస్తున్నారు. ఈ దక్షిణ దిక్కు గ్రూప్ పంపిస్తున్నట్టు దాని దక్షిణ దిక్కు గ్రూప్ పోయేటువంటి వాళ్ళు హనుమంతుడు ఉన్నాడు. ఆయన కనిపెట్టింది ఏంటంటే రామచంద్రమూర్తి కాస్త తెలివిగలవాడు, బుద్ధిమంతుడు అనేటువంటి ఎవడా అని చూస్తే హనుమంతుడు కనపడ్డాడు. ఆయనకి ఆంజనేయ స్వామి కనపడ్డాడు. అప్పుడు ఆంజనేయ స్వామి పిలిచి, అబ్బాయి నీకు ఇస్తున్నానయ్యా, ఈ ఉంగరం తీసుకొని కాస్త నువ్వు బుద్ధిమంతుడు అని నాకు అర్థమవుతున్నది, సుగ్రీవుడు కూడా చెప్పాడు, కాబట్టి నువ్వు చూడు ఈ సంగతి అన్నాడు. ఈయన అడిగాడు ఆ పోని, ఈయన అడగలేదు. ఆయన చెప్పలేదు. ఇదే సుందరకాండలో తెలుసుకోవాల్సిన గొప్ప విశేషమైనటువంటి. అందుకని బుద్ధిమతాం వరిష్టం అనేటువంటిది అందుకు. ఎలా పట్టుకున్నాడు? ఎందుకంటే ఎంతటి తెలివితేటలు, ఎంతటి ఇదే. అందుకని పిల్లలకి తెలుసుకోవాల్సి, కేవలం ఈ కథ పట్టుకొని ఈ సినిమాలు ఎన్ని వచ్చి ఆయన హనుమంతుడు గద పట్టుకొని టకా టకా కొడుతుంటాడు ఆ రాక్షసుల్ని, వాటిని. ఇది చూసి వీళ్ళందరూ అసలు కానే కాదురా అది, అసలు ఆయన గదే లేదురా. ఈ సినిమాలలో అంతేను ఆలయాల్లో ఒక పెద్ద పెట్టుకొని ఉంటాడు ఆయన, ఒక గద ఒకటి పెట్టుకొని. వాటి అర్థాలు వేరురా. అసలు వీళ్ళకి తెలిస్తేనేగా, అసలు అడిగితేనేగా. గద అంటే అర్థం వేరు. సరే అయిపోయిన తర్వాత ఈయన ఆంజనేయ స్వామి వారు ఎట్లా పోవాలి? చాలా గమ్మత్తుగా ఉంది. ఎక్కడ పోయినాడు ఒకేసారి టకామని ఆయన ఉంగరం వేయగానే ఆకాశంలోకి ఎగిరి పరిగెత్తాడా? ఎగిరి పరిగెత్త పోలా అసలు. ఆయన పోకుండా ఇగో దక్షిణ దిక్కు అంతా వెతుకుతూ ఉన్నారు. దక్షిణ దిక్కు అంతా వెతుకున్నారు. 4 రోజులు అయిపోయింది టైం. సుగ్రీవుడు అన్నాడు, 4 రోజుల లోపల చూసి వచ్చారా సరే మీరు, లేకపోతే మిమ్మల్ని అందరు తలకాయలు తీసేస్తారా అన్నాడు. చంపేస్తానన్నాడు. ఇక చంపేస్తాననేసరి కోతులన్నీ ఆ సముద్రాన్ని అడ్డంగా పడ్డాయి. ప్రాయోపవేశం చేస్తాం, వాడి దగ్గరికి పోయి చంపించుకోవటం దేనికి? మనం ఈ సముద్రం ఒడ్డునే కూర్చొని ప్రాయోపవేశం చేద్దామని కోతులన్నీ అడ్డం పడ్డాయి. వరుసగా దక్షిణ సముద్రాన్ని పడుకొని ఉన్నాయి అన్ని. మేము రెడీగా చస్తామని. మరి వాళ్ళు చస్తామని బతుకున్న అన్నప్పుడు హనుమంతుడు కూడా కూర్చొని నేను కూడా చస్తానని అని ఆయన కూడా పడుకోవాలిగా. ఇంకా ఆయన పడుకోలే. దీనిలో విశేషాలు ఆయన ఏం చేశాడు, తెలివిగలవాడు కదా, అందుకని బుద్ధిమంతుడు కదా, అందుకని ఒక రాయి మీద కూర్చొని ఆలోచన చేస్తున్నాడు. రూట్ ఎట్లా, ఏమిటి సంగతి, సముద్రం మీద పోవటం ఎట్లా, రూట్ ఏ దిక్సూచి అని ఆయన ఆలోచన చేసుకుంటూ కూర్చున్నాడు. ఆయన అటుపక్కనేమో నల్లంగా జాంబవంతుడు ఒకడు ఉన్నాడు. నలుడు నీలుడు నలుగురు ఉన్నారు, ఇంపార్టెంట్ అయినటువంటి ఈ ఎవరు వానరులు అన్న తర్వాత అందరు తలలు కూకుంటున్నారు. చివరికి ఆ జాంబవంతుడు అమ్మయ్య నాకు గుర్తుకొచ్చింది రా అన్నాడు. నమ్మయ్య మనం బతికాం రా అన్నాడు. ఏమిట్రా బతికాను ఏంటండి? అమ్మయ్య ఇప్పుడు అంటే గుర్తుకొచ్చింది అని ఇంకా ఆపస్వభావాల మీద పడుతూ ఆ జాంబవంతుడు హనుమంతుడి దగ్గర పోయి కూర్చున్నాడు. హనుమంతుడు అక్కడ బండ మీద కూర్చొని సుఖాసనం మీద కూర్చొని సుఖంగా కూర్చున్నాడు. ఆయన చేతిలో గదలేదు, ఏమి లేదు, వెళ్ళకుండా కూర్చున్నాడు. ఆయన ఆలోచనలో ఉన్నాడు అంతే. ఆయన కూర్చొని అడుగురా, ఆ సముద్రాన్ని దాటేవాడు కూర్చున్న మహానుభావుడు అక్కడే కూర్చున్నాడు అన్నాడు. ఈయన ఆయన కూర్చున్న హనుమంతుడు కదా, ఆయనేరా దాటేది అన్నాడు. ఏమిటబ్బా ఇది అనేటప్పటికీ అప్పుడు హనుమంతుడి దగ్గర పోయి చెప్పి, అయ్యా నీ శాపం ఇది, ఈ కారణంగా నీ బలాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, ఇప్పుడు శాప విమోచనమైంది రామకార్యం కోసం అనేటప్పటికీ ఒక్కసారి శాప విమోచనం అయిపోయింది. ఈ శాప విమోచనం అయిపోయింది. ఇక ఆ తర్వాత వీళ్ళు ఆంజనేయ స్వామిని పొగడారు. ఆ పొగడటం వలన ఆయన
ఆకాశం అంత ఎత్తు విరిగాడు. ఆకాశం అంత ఎత్తు విరిగినప్పుడు కింద కోతులు ఎట్లున్నాయంటే ఆయన కాళ్ళు ఉన్నాయి, ఏళ్ళు గోళ్ళు దగ్గర ఉన్నాయి, చిన్న వేళ్ళు ఉంటాయి, ఆ వేళ్ల దగ్గర చిన్న లిల్లీ పుట్లు మాదిరిగా ఉన్నారు వీళ్ళు. వీళ్ళు లిల్లీ పుట్లు మాదిరిగా ఉన్నారు. వీళ్ళు తలకాయ అట్లా ఎత్తి చూస్తుంటే ఈయన తలకాయ కనపట్టలేదు. ఆయన విరిగిపోతున్నాడు ఆయన. ఇది కార్యకారణ సంబంధంలో తర్కశాస్త్రంలో హేతువు కారణం ఈ విధంగా వస్తుంది అనమాట. ఈయన అప్పుడు ఆయన కనుక్కున్నాడు అనమాట, ఎవరు జాంబవంతుడికి తట్టింది అప్పుడు ఒక హేతు అనేటువంటి దానికి తట్టింది అని ఆయనకి. ఎవరు పోతారు నాకు ఇప్పుడు అర్థమవుతున్నది అనేటువంటి దాన్ని తెలుసుకొని పూర్వ జ్ఞానం, జాంబవంతుడికి ఉన్న పూర్వ జ్ఞానాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఆ పూర్వ జ్ఞానం ఆయన వచ్చి పెట్టాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే కోతులని చచ్చేది. ఆ పూర్వ జ్ఞానం ఉన్నది కాబట్టి, అనుభవం ఉంది కాబట్టి, అనుభవం ఏమిటనమాట, కోతుల్లో వీడు సీనియర్ కోతి కదా, ఈయన అందరి సంగతులు తెలుసు కదా, అందుకని ఏంటనమాట హనుమంతుడి సంగతి తెలుసు కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి కథ మొదలైంది. ఇక్కడి నుంచి కథ మొదలై ఇంకా ఆయన లోపల అడ్రస్ కొనుక్కోవాలి. అక్కడ ఆయన తర్కయామాస సీతేతి అని అక్కడ స్పష్టంగా తర్కశాస్త్రం ప్రకారంగా ఈమె సీత అని నేను కనిపెట్టేశాను అన్నాడు. దానికి కారణై ఉపపాధిభి, కారణములు ఉన్నాయి అన్నాడు. అట్లనే కొండ మీద అగ్ని ఉన్నది అని ఎట్ట చెప్పావు, దాని కారణాలు నేను చెబుతున్నానండి అన్నాడు. ఏమిటయ్యా కారణం అని అంటే, మొట్టమొదటి పొగ వస్తున్నదండి. సరే పొగ వస్తున్నది, సరే అగ్ని ఉంటేనే వస్తున్నది. అగ్ని ఉండటానికి ఏమిటి అక్కడ స్థానం అంటే కొండ, కాబట్టి కొండ మీద అగ్ని ఉన్నది అని తేల్చి చెప్పానండి నేను అంటాడు. నువ్వు ఎట్లా చెప్పావు, నీకు అనుభవం ఏమిటి? నాకు ఇదివరకు వంటింట్లో అన్నం వండుతున్నప్పుడు మొట్టమొదట నిప్పు రాజేసినప్పుడు పొగ వచ్చింది, ఆ పొగ తర్వాత అగ్ని వచ్చింది, ఇటువంటి చాలాసార్లు చూశానండి, నాకు ఇట్లా అనుభవం ఉంది, ఇది అండి హేతువు అని ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి నువ్వు చెప్పిందంతా కరెక్టేనయ్యా అని అనుకున్నాడు. అట్లనే తర్కయామాస సీతేతి అని చెబుతాడు, కారణైర్ ఉపపాదిభి అని చెప్పి కరెక్ట్ గా 100% సీతాదేవిని గుర్తుపట్టాడు. ఏమిటి, కేవలం తర్కశాస్త్రం మీద ఆధారంతో. ఆయన అడ్రస్ ఏం చెప్పలేదు, అసలు ఏం చెప్పలేదు. అడ్రస్ ఏం చెప్పలేదు, పట్టుకోమన్నాడు. చూసుకో మరి ఎంత తెలివితేటలు ఉండాలో ఏంటో, మరి ఎంత విశేషం అని ఏందో. అక్కడ మనకు సుందరకాండ చెప్పుకునేటప్పుడు అక్కడ వస్తుంది, తర్కశాస్త్రం మళ్ళీ వస్తుంది. అట్లా ఈ విధంగా ఇంకా చెబుతున్నాడు. ఎత్ర ఎత్ర ధూమహ తత్రాగ్ని అనేటువంటి దాన్ని చెబుతూ ఇక్కడ విశేషం ఏంటంటే, దీనిలో పర్వతో వహ్నిమాన్, పర్వతము వహ్ని కలిగినటువంటిది. పర్వతో వహ్నిమాన్ అన్నాడు, పక్కవాడితోటి ఇంకోటితోటి అన్నాడు పర్వతో వహ్నిమాన్. ఈ పర్వతము వహ్ని కలిగినటువంటిది, అగ్ని కలిగినటువంటిది అని చెప్పాడు. ఇలా చెప్పిన తర్వాత దీనిలో ఇది అనుమానం, ఈ అనుమానం నిజమైంది. అయితే దీన్ని 2 విధాలుగా చెబుతుంటారట. ఏమిటి 2 విధాలుగా ఏం చెబుతున్నారు అనంటే, దీనిలో ఏ విధంగానంటే దీనిలో ఒకటి చెబుతున్నాడు, స్వార్థ అనుమానమని పరార్థ అనుమానమని. అనుమానం 2 విధాలు దీనిలోకి వస్తున్నాడు. మన అనుమాన ప్రమాణంలో స్వార్థ అనుమానం, పరార్థ అనుమానం. స్వార్థము తన కోసం అనుమానం, పరార్థము ఇతరుల కోసం. ఏమిటి విషయం అంటే, తనకు స్వయముగా కలుగు అనుమితికి కారణమైన అనుమానం స్వార్థం. తనకు స్వయముగా కలిగినటువంటిది. ఎట్లంటే వంటిల్లు. ఇప్పుడు మనం ఇంత క్రితం స్వయంగా తాను దర్శనం చేసుకున్నాడు, ఒక వంటిల్లు చూశాడు, వంటింట్లో పొగ వస్తుంది, తనంతట తాను తెలుసుకున్నాడని అర్థం. అది స్వార్థం అంటే తనంతట తాను. ఈ వంటింట్లో మాటి మాటికి చూచి ఎక్కడెక్కడ ధూమం ఉండనో అక్కడక్కడ అగ్ని ఉంటుందని తెలుసుకున్నాడు. ఒకనొక సమయం పర్వతం దగ్గరగా వెళ్ళొచ్చు, అక్కడ కూడా అగ్ని ఉంటుంది అని సందేహం కలవాడి అటువైపు కూడా చూశాడు. చూస్తూ ఆ ధూమన చోట అగ్ని ఉంటుందని ధూమనకు అగ్నితో గల వ్యాప్తిని స్మరించుకున్నాడు. తరువాత అగ్నితో వ్యాప్తి గల ధూమం పర్వతం ఉన్నదని పరామర్శ చేసుకున్నాడు.
ఈ విధంగా పరామర్శ చేసుకున్న తర్వాత అతనికి పర్వతము వహిని గలది అని నిశ్చయం చేసుకొని చెప్పుకుని ఇది స్వార్థము. ఇప్పుడు స్వార్థం అని అంటే తనకు తాను నిర్ణయం చేసుకోవటము, ఇది స్వార్థము. అది తనకు తాను నిర్ణయం చేసుకోవటం స్వార్థము. వాడు ఎప్పుడైనా చెప్పేటప్పుడు ఏం చెబుతాడంటే, అదిగో ఆ కొండ మీద అగ్ని ఉంటుందిరా అని చెబుతుంటాడు. ఆ కొండ వహివాన్ పర్వత అని చెబుతాడు. ఎట్లా అంటే నేను కనిపెట్టాను. ఎట్లా కనిపెట్టావయ్యా నువ్వు? నాకు మొట్టమొదటి వంటిల్లో అనుభవం, అక్కడ పొగొచ్చింది కాబట్టి ఇక్కడ కూడా. ఇదేంటి స్వార్థము, తనంతట తాను కనిపెట్టుకొనగలిగినట్టు వాడు. అది అంటే ఇతరుడు సహాయం అక్కర్లేదు. ఇతరుడు వచ్చి పొగొస్తున్నదిరా అగ్ని ఉన్నదిరా అని వాడు చెప్పాడు అనుకో, ఓహో అట్లా అని తెలుసుకోవటం, అది పరార్థం అవుతుంది. అట్లాగా స్వార్థం తనంతట తాను తెలుసుకున్నాడు. తనంతట తాను తెలుసుకున్నాడు. ఇది స్వార్థంగా తెలుసుకున్నటువంటి ఒక అనుమానము, అనుమాన ప్రమాణము. ఇది తనంతట తాను తెలుసుకోవటము అనేటువంటిది. ఇట్లా ఎట్లా ఇంకా చెబుతున్నాడు, పై విధముగా స్వయముగా ధూమ వలన పర్వతమున్న అగ్నిని నిశ్చయించుకున్నాడు. తన వెంటనున్న మిత్రునికి ఆ నిశ్చయం కలిగించుకోగలిగే పంచ అవయవ వాక్యమును 5 భాగములు. ఇప్పుడు దీనిలో నుంచి ఒక 5 భాగాలు చెబుతున్నాడు. ఏంటి? తన స్వయంగా తెలుసుకున్నాడు కదా, దానిలో నుంచి ఒక 5 విశేషాలు చెబుతూ ఉన్నాడు. ఏమిటంటే, ఒకటి మొట్టమొదట పర్వతము వకిని గలది అన్నాడు. పర్వతము అని వకిని, ఎందువలన అని మళ్ళీ ప్రశ్న వేశాడు. ఎందువలన అంటే అతడు ధూమం ఉన్నందువలన, ధూమం ఉంటేనే వకిని. అయితే అయ్యా పొగున్నది అందువలన అగ్ని ఉన్నదండి అని అన్నాడు. అనేటప్పుడు మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు, ఏమి ఇక్కడ విశేషం? ధూమం ఉంటే వకిని ఉండాలని ఏమైనా రూల్ ఉందా? ధూమం అని అంటున్నావు, ధూమం ఉంటే అక్కడ అగ్ని ఉంది అంటాం, ఏ అగ్ని ఉండాలని ఒక రూల్ ఏమైనా ఉందా? ఏది రూల్ చూపించు నాకు. ఇది 2వ పాయింట్ వేసాడు. ఈ 2వ పాయింట్ వేసిన తర్వాత మళ్ళీ అది ఏదేది ధూమం కలదు అదల్లా వంటిల్లు వలె వకిని కలిగినదండి. ఎక్కడెక్కడైతే పొగ ఉంటున్నదో ఆ పొగ ఎట్లయితే వంటింట్లో మనకి అగ్ని మీద పొగ వస్తున్నదో అంతేనండి సంబంధం. ఒక ఉదాహరణ చెబుతున్నానండి మీకు. వంటింట్లో నేను చూశాను పొగ, అగ్ని చూశాను, అంతేనండి. ఇది కూడా నీవు ఎట్లా చెప్పగలుగుతున్నావు అంటే, నీదో నాకు అనుభవం ఉంది. నీ వంటింట్లో చూశాను అగ్ని వండుతున్నది, దాని మీద పొగ వస్తున్నది, కాబట్టి అందుకే అట్లా చెప్పానండి అన్నాడు. అయితే వంటి ఇల్లు వలె ఈ పర్వతం కూడా అగ్ని వ్యాప్త ధూమం కలది. అయితే ఏమిటి? వంటింట్లో ఎట్లయితే పొగట్టయితే ఉన్నదో అట్లనే ఈ కొండ మీద కూడా పొగ ఉన్నదండి అని అన్నాడు. అయితే ఏమిటి? ఏమిటి లేదంటే మేము కనిపెట్టామండి అని అంటున్నాడు. అని వకిని వ్యాప్య ధూమం ఉన్నందున పర్వతము కూడా వకిని గలదే అని పలుమారు ఇట్టి వాక్యముల వలన మిత్రునికి కూడా పరామర్శ కలిగి అనుమతి. పక్కన ఉన్నటువంటి స్నేహితుడు కూడా, ఓహో వీడి వలన నేను తెలుసుకుంటున్నాను, అనగా ఎక్కడైతే పొగ ఉంటుందో అక్కడ అగ్ని ఉంటుంది. ఇతను ఎట్లా కనిపెట్టాడు? వంటింట్లో ఒక ఉదాహరణ కాబట్టి ఇతను ఈ విధంగా తెలుసుకున్నాడు. కాబట్టి నేను కూడా ఈ విధంగా ప్రమాణంతో ఇక్కడ వస్తువుని గుర్తుపట్టగలుగుతాను అని మనకు ఒక పోలికతోటి చెబుతున్నాడు. ఇది ఎందుకు పనికి వస్తుంటుందో దూరం పోతుంది, అసలు విషయం అది. ఇది అర్థం చేసుకోండి. దీని వెనకమాల ఉన్నటువంటి విశేషాలు వెనకొట్టాయి అని అర్థం. అట్లా అనమాట ఇది. అతనికి కూడా పర్వతమున వకిని ఉన్నదను నిశ్చయం ఏర్పడిందని భావం. ఈ 5 చిన్న వాక్యముల సముదాయమును న్యాయము అని అంటారు. దీనికి 5 వాక్యములు అవయవములు. పర్వతం మీద పొగ ఉన్నది, అగ్ని ఉన్నదంటే అగ్ని ఉన్న చోట బాగుండాలని రూల్ ఏమైనా ఉందా అని అంటాడు పక్క ఫ్రెండ్. రూల్ ఉందా అని అంటాడు. అయ్యా అంతేనండి, మరి వంటింట్లో మరి పొగ వస్తున్నది అని అంటే అగ్ని ఉన్నదని తెలుసు కదా, అనుభవం కదా, తెలిసింది కదా అన్నాడు. అట్లనే వంటింట్లో ఏముంటుంది? అగ్ని, పొగ ఉంటుంది. అట్నే ఈ కొండ మీద అగ్ని, పొగ ఉంటుంది.
అగ్ని పొగ ఉన్నదనంటే ఆ కొండ మీద ఆశ్రమాలు ఉన్నాయి, యజ్ఞవేదికలు ఉన్నాయి. చివరికి అసలు విషయం ఏంటంటే ఆ కొండ మీద ఋషులు ఉన్నారా, ఆ ఋషులు ఉన్నారు, యజ్ఞవేదికలు యజ్ఞాలు చేస్తున్నారా అనేటువంటి విషయాన్ని కనిపెట్టడానికి చూసుకుని ఎంత దూరం తీసుకొచ్చాడు. అది మనం యజ్ఞం చేస్తుంటే చూడు, జనం కూడా అక్కడ బాగా యజ్ఞాలు చేస్తుంటే, చండీ యజ్ఞాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు పొగలు బాగా వస్తుంటాయి. చండీ యజ్ఞాలు చేస్తున్నప్పుడు మనం అంత దూరంలో ఉన్నప్పుడే పొగలు కనపడుతుంటుంటాయి. మనకు ఉదాహరణకి జనరల్ గా మనకు కనపడుతున్నది కూడా. అంటే ఏంటనమాట, అక్కడ ఉన్నటువంటి విషయాన్ని గుర్తుపట్టడానికి కేవలం అనుమాన ప్రమాణంతో, నీ అనుభవంతో కనిపెట్టావు అని చెబుతున్నాడు. అని ఈ విధంగా అక్కడ 5 వాక్యాలని చెప్పాడు. 5 వాక్యాలని కలిపితే న్యాయము అన్నాడు. 5 వాక్యాలు ఏమిటయ్యానంటే, పర్వతము వహిని గలది ఎందువలన, అతడు ధూమం ఉన్నది కదా అనంటే, ధూమం ఉంటే వహిని ఉండాలని ఏమన్నా రూల్ ఉందా? ఏదేది ధూమం కలదో అదల్లా వంటిల్లు వలె వహిని కలది. వంటిల్లు వలె, అక్కడ ఎక్కడైతే ధూమం ఉంటుందో అక్కడల్లా అగ్ని ఉన్నది అని సంబంధం చెప్పాడు. అగ్నికి పొగకి సంబంధం చెప్పాడు. అది అట్లా అనమాట. అలా ఈ విధంగా చెప్పుకుంటూ ఇంకా ప్రతిజ్ఞా వాక్యాలు చెప్పుకుంటూ ఒక 5 ప్రతిజ్ఞా వాక్యాలు చెబుతున్నాడు. ప్రతిజ్ఞ, హేతువు, ఉదాహరణ, ఉపనయము జాగ్రత్త, ఉపనయనం కాదు ఇది, ఉపనయము. అది ఉపనయము, నిగమనము, 5వది నిగమనము అని పంచ అవయవములకు పేర్లు. ఈ పంచ అవయవములు ఏమిటంటే, మొట్టమొదట ఇది మనకి చివరికి పిండితార్థం వస్తున్నది, ఇది ఫైనల్ గా వస్తున్నది వాడు తెలుసుకునేది. ఒకటి ప్రతిజ్ఞా వాక్యము చేశాడు వాడు. ఏమిటి ప్రతిజ్ఞా వాక్యం? వాడు ఏం చెప్పాడు? పర్వతము వహిని గలది అని చెప్పాడు. వహినివాన్ పర్వత అన్నాడు. ఇది ప్రతిజ్ఞా వాక్యం. ఒక ప్రతిజ్ఞ చేశాడు అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అది ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. పర్వతం వహిని గలది అని ప్రతిజ్ఞ చేశాడు. రెండోది, ధూమము కలది కావున అని హేతువు చెప్పాడు. ఇది రెండోది. ధూమము కలది కనుక ఇది హేతువు, కారణం. ఇక మూడోది, ఏదేది ధూమము కలదో అదల్లా వహిని కలది, వంటిల్లు వలే అనేది మూడోది ఉదాహరణ. ఉదాహరణ ఏంటి? వంటిల్లుతోటి పోల్చి, అక్కడ వంటింట్లో ఉంది కాబట్టి ఈ కొండ మీద ఉన్నటువంటి ఈ ధూమము దగ్గర పొగ కూడా ఉన్నది అనేటువంటిది మూడవది. అనగా ఇది అనుభవం వలన చెప్తున్నటువంటిది అనమాట ఇది వాడు. ఇక తర్వాత నాలుగవది, ఇక్కడ దీనిలో వంటిల్లు వలె పర్వతము కూడా వహి వ్యాప్య ధూమము కలది, ఇది ఉపనయ వాక్యము. ఇది దగ్గర సంబంధం ఉన్నటువంటి, ఉప అంటే దగ్గర, దానికి దీనికి దగ్గర, పైన మూడో వాక్యానికి నాలుగో వాక్యానికి దగ్గర సంబంధమైనటువంటి వంటిల్లు వలె పర్వతము కూడా వహ్ని వ్యాప్య ధూమము కలదు. వంటింట్లో ఎట్లయితే పొగ ఉంటున్నదో అట్లనే ఈ కొండ మీద కూడా పొగ ఉన్నదండి అని చెబుతున్నాడు. చివరిలో అందువలన అని చెబుతూ, వహ్ని వ్యాప్య ధూమము కలది కనుక పర్వతము వహ్ని కలదే, కాబట్టి ధూమం అంతా నిండిపోతున్నదండి ఆ కొండ మీద, కాబట్టి అగ్ని వ్యాప్తమై ఉన్నది ఆ కొండ మీద. కాబట్టి అగ్నిని ఇప్పుడు ఏమనాలి అని అంటే, పర్వతాన్ని వహ్ని కలిగిన పర్వతము అని అనాలి. చివరికి అది తేల్చేశాడు. చివరికి ఏం తేల్చాడయ్యానంటే, వాడికి వహ్ని కలిగినటువంటి పర్వతం అని తేల్చేసేసాడు. అది అగ్ని ఉన్నటువంటి పర్వతము అని తేల్చాడు. మొట్టమొదట ఎక్కడ పొగ దగ్గర నుంచి వచ్చాడు. ఇప్పుడు పొగ అక్కర్లేదు వాడికి, పొగతోటి పని లేదు. ఇప్పుడు ఏమంటున్నాడు? వహిమాన్ పర్వత, ఇదిగో ఈ పర్వతం కొండ, ఈ కొండ మీద అగ్ని ఉన్నది అని తేల్చేసాడు. అది ఇవన్నీ ఏమిటి? తన యొక్క అనుభవాలతోటి, ఈ హేతువులతోటి చివరికి ఒక స్టేట్మెంట్లోకి వచ్చేసేసాడు. అది ఇది సుందరకాండలో తర్కయామాస సీతేతి కారణై ఉపపాదిభి. అది అక్కడ సీతాదేవి యొక్క
ఆ చీర కొంగు చించి ఆమె ఆ నగలు మూటగట్టి ఆ కొండ మీద పడేసింది. ఆ చీర కొంగు హనుమంతుడు చూశాడు. అక్కడ ఒక మూట ఇప్పినప్పుడు ఆ చీర కొంగు ఉంది కదా, ఆ చీర కొంగుకి ఈమె చించినటువంటి ఈ చీర ఉంది కదా, చీర యొక్క చివరి కొంగు అది దానికి దీనికి మ్యాచ్ చేసుకున్నాడు. ఈమె చీర కూర్చున్నప్పుడు ఆ చీర కొంగుకి చించినట్టు కనపడుతున్నది. మనకు అంచులు కూడా మనకు కనిపెడతాం కదా, దీని బలానా చీర. అట్లనే ఈయన ఆ చీర గుడ్డ చూశాడు గనక ఆ ఇది హేతు. అట్లా అనమాట. అట్లనే ఇంకా కారణై ఉపపాదిభి, ఇంకా రామా అని కూడా చెప్తాను అనమాట. ఆ రాముడికి తగినటువంటి ఆమెను ఈమె కూడా. ఆ రాముడు ఎంత అందంగా ఉన్నాడో ఈమె కూడా అంతే. మనం కొన్ని చోట్ల వెళ్తుంటుంటే ఏది మ్యారేజెస్కి అబ్బాయి ఇద్దరు సరిపోయినారండి, ఈడు చూడు బ్రహ్మాండం అండి అని శుభ్రంగా భోజనాలు తీసుకుని వచ్చేస్తుంటారు. అర్థం కాదా ఏంటి దృష్టి మనం చూడంగానే ఏమనిపిస్తుంది అని అంటే, కలర్ సరిపోయినారు, హైట్ సరిపోయినారు, అంత బాగానే ఉందండి అనేటప్పటికి ఒక పదాన్ని వేసేసాం. ఇంత వివరణ చెప్పం, మళ్ళీ ఇంత వివరణ చెప్పకుండా వేసేస్తాం. ఒక పదం ఈడు చూడు అయిపోయింది. రెండు మాటలే, రెండు మాటలతోటి. అంటే మనం ఏంటనమాట, చూసి ఒక వస్తువును చూసి ఆ వస్తువును చూసి దాన్ని వెంటనే ఒక పదంతో చెప్పేశాం. దానికి ఆ పదము ఆ వస్తువుకి రెండిటికి అవినాభావ సంబంధంతో సరిపోయింది. ఇదే అనుమితివాదం అంటే అనుమానం ప్రమాణం అది అనమాట. నేను దగ్గర పోయి కళ్ళు పెట్టుకొని ప్రత్యేకంగా వాళ్ళ దగ్గర కూర్చొని నీ చెవులు ఎట్టున్నా, నీ కళ్ళు ఎట్టున్నా, నీ ఎంత హైట్ ఉన్నావు అని కూర్చొని మనం చెబుతున్నాము, చూస్తున్నామా? మన వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు, ఆ పెళ్ళి కూతురు, మనం ఇక్కడ ఎక్కడో కూర్చున్నాం. అర్థం కాలే? ఆ కొండ మీద పోయేదో అక్కడ ఉంది, 25 మైళ్ళ దూరంలో ఉంది కొండ మీద పోక. మన దగ్గర ఉందా? మన దగ్గర ఎదురుగా ఉంటే అసలు ఎందుకు అంటాడు వీడు? ఒక అగ్ని వస్తుంటుంది, పొగ వస్తుంటుంది, ఇక దాని సమస్య ఏముంది అసలు అక్కడ? అనమాట. అట్లా ఈ విధంగా అట్లా దీనిలో ఇంకా సాగుతూనే ఉన్నది స్వార్థం. ఇకపోతే ఇప్పుడు స్వార్థం చెప్పుకుంటున్నాం, ఇక పరార్థం చెప్పుకోవాలన్నమాట. పరార్థమైనటువంటి విశేషం చెప్పుకుంటూ రావాలన్నమాట. ఇది ఈ పరార్థం అనేటువంటి దాన్ని కూడా దీనిలో వస్తున్నది అనమాట. ఇది తర్వాత ఇంకా తర్వాత గంధం వస్తుంది అనమాట. ఇట్లా ఈ విధంగా దీనిలో మనం ఇదే ఇట్లే కనుక చెప్పుకుంటూ ఉండేట్లయితే ఇది మనకి ఒక ఒక 3 క్లాసులు 4 క్లాసులు అవుతుంది. కేవలం ఇది అనుమాన ప్రమాణం అది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఉపమాన పరిచ్ఛేదం ఒకటి తప్పదు, ఇది నేర్చుకోవాల్సింది తప్పదు. అన్నిటికైనా ముఖ్యమైన ఉపమాన పరిచ్ఛేదం ఒక్క రోజుతో అయిపోతుంది, పెద్ద ఇదేం లేదు. శబ్ద పరిచ్ఛేదం ముఖ్యం, శాబ్దికం ముఖ్యం అన్నిటికన్నా. ఈ శాబ్దికం కూడా మీకు ఒక 2 రోజులు లేదా ఒక రోజుతోటే శాబ్దికం. మెయిన్ ఇదే ఇప్పుడు జరుగుతున్నది. అది మొత్తం మీద ఒక వారంలో 2 క్లాసులు అయిపోతుంది. కానీ ఇది అనుమాన ప్రమాణమే మనకి. దేనిలోనంటే బ్రహ్మసూత్ర భాషల్లో వచ్చేది అనుమాన ప్రమాణమే ప్రధానంగా. దీంతో వాళ్ళు వాదన చేసింది అది. ఇప్పుడు స్వార్థమైనటువంటి అనుమానాన్ని ఇంతవరకు చదువుకున్నాం. ఈ తర్వాత పరార్థం అనేటువంటి విషయం మీద మనం తర్వాత చేస్తాం. ఇది త్రివిధము అని చెబుతున్నాడు, 3 విధాలుగా ఉంటున్నది అని కూడా చెబుతున్నారు. కాబట్టి ఎంతసేపటికి ఎత్ర ధూమాహ తత్రాగ్ని అనేటువంటిది వదిలిపెట్టదు. అది ఆ ఉదాహరణతోటి చెప్పుకుంటూనే వస్తున్నాడు అట్లా. ఆ తర్వాత గంధవతి పృథ్వీ అనేటువంటిది గంధం, ఆ విశేషంతో ఒకటి విశేషం చెబుతూ వస్తున్నాడు. గంధం వాసన, ఇందాక మనం చెప్పుకున్నాం మల్లెపూల వాసన అని చెప్పుకున్నాం చూడు, అది వస్తుంది అనమాట. అట్లా అనమాట శుభం భయాత్. అట్లానే సరే, అయితే మనకి 2-3 క్లాసులు ఇంకా పడతాయి. ఇంకా మనకి చూస్తుంటే ఉగాది దాకా ఇది మొత్తం తర్కం నడిచేటట్టుంది. అట్లా అనమాట అది. అంతవరకు శుభం భయాత్. ఓం పూర్ణమిదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భయాత్.